రేపు ఢిల్లీకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్తున్నాడని అది టైంపాస్ కోసమని బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. మంచి స్కాన్ తాగడానికి ఢిల్లీ వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. ఇక రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న బండి సంజయ్ కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఇక గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వల్ల ఏదైనా పేద ప్రజలకు న్యాయం జరిగిందని బీజేపీ ఎంపీ ప్రశ్నించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని బండి సంజయ్ ప్రజలకు పిలుపునిచ్చారు. పెట్టిన భిక్షతోనే నేను ప్రధానమంత్రి అవుతున్నా అని చెప్పారు. ఇలా ఎస్టీలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా పివి నరసింహరావును మోసం చేసి అవమానపరిచి ఇలా బ్రాహ్మణ సమాజాన్ని అవమానపరిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ అన్న ఏం కోరుకోవాలి? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం కోరుకోవాలి? ఇక్కడ 17 మంది బీజేపీ ఎంపీలు గెలవాలని కోరుకోవాలి. పుంజులు స్టార్ట్ చేస్తారు. ఇక పైసలు ఉన్నాయి, జీతాలు ఇయ్యరు, ఏమి ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమైందని వాళ్ళ పార్టీ అనుకుంటాం, వాళ్ళ ముంచుకుంటారు. ఇలా ఉన్నకుండా పివి నరసింహరావుకు ఇలా భారత అధ్యక్షం కాంగ్రెస్ పార్టీలు చెప్పాలి. పివి నరసింహరావును అవమానపరచడానికి కారణమైంది చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలు మొత్తం అన్ని వర్గాలు అవమానపరిచిరట. అంబేద్కర్ ఓడగొట్టిరు, ఎన్నికల్లా రాజ్యాంగాన్ని కించపరిచిరు. కానీ భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా ఈ దేశాన్ని పాలిస్తున్న ఏకైక వ్యక్తి మన నరేంద్ర మోడీ అన్న. పార్లమెంట్ సాక్షిగా నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఏం చెప్పారు నరేంద్ర మోడీ గారు? అంబేద్కర్ పెట్టిన భిక్షతోనే నేను ప్రధానమంత్రి అవుతున్నా అని చెప్పారు. ఇలా ఎస్టీలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.